Hi students, welcome to my channel SRK English Academy. So ఈ వీడియోలో OU డిగ్రీ సెమిస్టర్ 1 న్యూ సిలబస్ 2025-26 యూనిట్ 2 పోయిటరీ ద సాల్టర్ రీపర్ రిటన్ బై విలియం వర్డ్స్వర్త్ line by line explanation and also summary I'll explain in Telugu. So stanza 1. So here in this poem there are 4 stanzas, 4 stanzas ఉన్నాయి. So ప్రతి స్టాంజాలో 8 lines ఉన్నాయి. So stanza 1 చూడండి. So there are 8 lines in the stanza 1 and also stanzas 2. So each stanza has 8 lines. So let's see line by line. Behold her, single in the field, yon solitary highland lass. So behold means look. Highland, ఈ మౌంటైనస్ రీజియన్ హైలాండ్ అంటారు, అంటే పర్వత ప్రాంతంలో ఉన్న భూమిని హైలాండ్ అన్నారు. లాస్ గర్ల్ అని అర్థం, ఎన్ గర్ల్ అని అర్థం. సో రీపింగ్ అండ్ సింగింగ్ బై హర్సెల్ఫ్. రీపింగ్ మీన్స్ కటింగ్ ద క్రాప్, పంటను కోయడాన్ని రీపింగ్ అంటారు. సో ఇందులో ఒక పోయెట్ ఇందులో ఈ పోయంలో హీ డిస్క్రైబ్స్ అబౌట్ అ స్కాటిష్ గర్ల్ హూ ఈస్ కటింగ్ ద క్రాప్ వైల్ సింగింగ్ ఏ సాంగ్. ఆమె ఒక స్కాటిష్ గర్ల్, స్కాట్లాండ్ చెందిన ఒక అమ్మాయి పర్వత ప్రాంతంలో ఉన్న మైదానంలో అగ్రికల్చర్ ఫీల్డ్ లో పంటను కోస్తూ పాటలు పాడుతూ ఉంది. దానికి సంబంధించి ఇతను పోయం మనకి చెప్తున్నాడు. ఇందులో చూడండి, లుక్ ఎట్ హర్. ఆ అమ్మాయి ఒకటే అమ్మాయి పర్వత ప్రాంతంలో ఉన్న పంట పొలంలో పంటను కోస్తూ పాడుతూ ఉంది అని చెప్తారు. యాన్ మీన్స్ దట్, ఇది ఓల్డ్ ఇంగ్లీష్, ఓల్డ్. నెక్స్ట్, స్టాప్ హియర్ ఆర్ జెంట్లీ పాస్. సో పోయెట్ పాసర్ బైకి ఏం చెప్తున్నాడు అక్కడ ఉన్న వాళ్ళకి, మీరు ఆగండి, ఆగి ఆ పాటను వినండి. లిసన్ టు హర్ సాంగ్. లేదు అంటే జెంట్లీ పాస్, మృదువుగా ప్రశాంతంగా అక్కడ నుండి వెళ్ళిపోండి. డోంట్ డిస్టర్బ్ హర్ సాంగ్. ఆమె పాటను మీరు డిస్టర్బ్ చేయకూడదు. అలోన్ షీ కోట్స్ అండ్ బైట్స్ ద గ్రెయిన్. సో ఆమె ఒకతే అగ్రికల్చర్ ఫీల్డ్ లో లోన్ గర్ల్ ఈజ్ working in the field and she is reaping or cutting the crop and also binds the grain. Binds the grain అంటే కట్ చేసిన స్టాక్స్ అన్ని కూడా ఒకే దగ్గరికి చేర్చి దాన్ని తాడుతో కట్టి మోపులుగా తయారు చేయడం, బండిల్స్ గా తయారు చేయడం. సో ఆమె ఇదంతా కూడా ఒకతే ఆ పని చేస్తూ ఉంది. షీ ఈస్ డూయింగ్ బై హర్ సెల్ఫ్ అండ్ సింగ్స్ ఏ మెలంకాలిక్ స్ట్రెయిన్. మెలంకాలిక్ స్ట్రెయిన్ మీన్స్ సాడ్ సాంగ్, సారోఫుల్ సాంగ్, ఒక బాధతో కూడుకున్న ఒక పాట. సో ఆ పని చేస్తూ ఈ సాడ్ సాంగ్ ని ఆమె పాడుతా ఉంది. ఓ లిసన్ ఫర్ ద వేల్ ప్రొఫాండ్. వేల్ మీన్స్ వ్యాలీ, లోయ. ఇది పర్వత ప్రాంతం కాబట్టి సో అక్కడ ఆ లోయలో ఈజ్ ఓవర్ఫ్లోయింగ్ విత్ ద సౌండ్. సో డీప్, ప్రొఫాండ్ మీన్స్ డీప్. ఆమె సాంగ్, ఆ మ్యూజిక్, ఆ వాయిస్ అంతా కూడా ఆ డీప్ వ్యాలీలో, ఆ లోయలో, లోతైన లోయలో ఓవర్ఫ్లోయింగ్, ప్రతిబింబిస్తుంది, ఎకోయింగ్. సో ఆ సౌండ్ ఒక చోటు నుండి ఇంకో చోటుకి ఆ లోయలో వెళ్తా ఉంది. సో ఆర్ సాంగ్ ఈజ్ ఎకోయింగ్ ఇన్ ద హోల్ వ్యాలీ. సో నెక్స్ట్, సో దిస్ ఇస్ గ్లాసరీ. బీహోల్డ్ అంటే చూడడం అని అర్థము. సాల్టరీ అంటే సింగిల్. సో సాల్టరీ రీపర్ అంటే సాల్టరీ, ఒంటరిగా లేదా సింగిల్ గా ఉన్న రీపర్ అంటే ఎవరైతే ఆ పంటను కోస్తూ ఉన్నారో వాళ్ళని రీపర్ అంటారు. సో సాల్టర్ రీపర్ అంటే అది మీనింగ్. సో హైలాండ్ పర్వత ప్రాంతము. లాస్, ఇది హైలాండ్ అంటే స్కాటిష్ లో ఉన్న ప్రాంతం. లాస్ అంటే గర్ల్ అని అర్థము. రీపింగ్ అంటే పంటను కోయడము. మెలంకాలిక్ స్ట్రెయిన్ అంటే ఒక సాడ్ సాంగ్. వేల్ అంటే వ్యాలీ. ప్రొఫౌండ్ మీన్స్ డీప్. స్టాంజా 2. నో నైటింగేల్ డిడ్ ఎవర్ చాంట్. సో మో వేకమ్ నోస్ టు weary bands of travelers in some shady haunt among Arabian sands. Chant అంటే పాడడము లేదా రిసైటింగ్ ఎ పోయం, రిసైటింగ్ ఏ సాంగ్. weary bands. సో weary మీన్స్ అలసిపోయిన, టైర్డ్. బ్యాండ్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక గుంపు. ఎక్కడ ఇది? షేడీ హాంట్, ఓయాసిస్ లో ఉన్న ఒక డిజర్ట్ లో ఉన్న ఒక ప్లేస్. ఓయాసిస్ అంటే నీరు బాగా ఉండే ఒక ఏరియా. చాలా పీపుల్ ఆఫెన్ విజిట్ దేర్. అండ్ అరేబియన్ శాండ్స్. అరేబియన్ శాండ్స్ మీన్స్ అరేబియన్ డిజర్ట్. సో ఇందులో పోయెట్ ఏం చెప్తాడంటే
ఆమె ఆమె యొక్క పాట సాంగ్ ఈజ్ స్వీటర్ దెన్ ద నైటింగేల్స్. ఆమె యొక్క సాంగ్ నైటింగేల్ పాట కంటే చాలా స్వీట్ గా ఉంది, తీయగా ఉంది అని చెప్తున్నాడు. అలాగే ఆమె పాట వియరీ బ్యాండ్స్, ఎవరైతే అలసిపోయి పనిలో అలసిపోయి ట్రావెలర్స్ అరేబియన్ డిజర్ట్ లో అక్కడ సేద తీరుతూ పనిచేస్తూ అలసిపోయిన వాళ్ళందరికీ ఆమె యొక్క సాంగ్ ఒక వెల్కమ్ నోట్స్ లాంటిది. ఎలా అంటే కంఫర్ట్ చేస్తుంది, ఆమె పాటను వాళ్ళకి అలసటను తీర్చుతుంది అని చెప్తున్నాడు. అంత తీయనైన పాట ఆమెది. సో నెక్స్ట్, a voice is so thrilling, never was heard in springtime from the cuckoo bird, breaking the silence of the seas among the farthest Hebrides. సో ఇక్కడ పోయెట్ మళ్ళీ నైటింగేల్ తర్వాత కుకూ బర్డ్ తో ఆమె సాంగ్ ని కంపేర్ చేస్తూ ఉన్నాడు. సో స్ప్రింగ్ టైం, ఇది సమ్మర్ వింటర్ మధ్యలో ఉండే టైం ని స్ప్రింగ్ టైం అంటారు. ఈ స్ప్రింగ్ టైం లో నేచర్ అవేకెన్స్ అండ్ ఫ్లవర్స్ బ్లోజమ్స్. సో అంత పూలు వికసిస్తాయి, అంత నేచర్ అంత ఇది ఇట్స్ రీజువనేషన్ అండ్ రీఅవేకెనింగ్ ఫర్ నేచర్. ఇట్స్ అసోసియేటెడ్ విత్ రెన్యువల్. సో అలా ఈ కుకూ బర్డ్ యొక్క సాంగ్ కంటే ఆమె ఇది పాట బాగా ఉంది అని చెప్తున్నాడు. అలాగే బ్రేకింగ్ ద సైలెన్స్ ఆఫ్ ద సీస్ అమంగ్ ద ఫారెస్ట్ హెబ్రిడీస్. సో ఈ హెబ్రిడీస్ అనేది స్కాట్లాండ్ లో ఉన్న రిమోట్ ఐలాండ్స్, చాలా దూరంగా ఉన్నాయి. అక్కడ ఉన్న సీస్ లో, అక్కడ ఉన్న సముద్రాల యొక్క సైలెన్స్ కూడా ఈమె సాంగ్ బ్రేక్ చేస్తుంది. ఆ విధంగా నైటింగేల్ కంటేను కుకూ బర్డ్ స్ప్రింగ్ టైమ్ లో కుకూ బర్డ్ క్రై కంటేను ఈమె సాంగ్ చాలా బాగుందని పోయేట్ కంపేర్ చేశాడు. చాంట్ అంటే పాడడము, రిసైటింగ్ పోయమ్స్, వియరీ అలసిపోయిన, టైర్డ్, బ్యాండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే, ఓయాసిస్ ఇది నీటి గుంతలు, డిజర్ట్ లో ఉండే నీటి గుంతలు. అరేబియన్ శాండ్స్, అరేబియన్ డెజర్ట్. కుకూ బర్డ్, సో ఫారెస్ట్ చాలా దూరంగా ఉన్నది. హెబ్రిడీస్ అనేది స్కాట్లాండ్ లో ఉన్న రిమోట్ ఐలాండ్స్ ని హెబ్రిడీస్ అంటారు. నెక్స్ట్ స్టాంజా 3, విల్ నో వన్ టెల్ మీ వాట్ షీ సింగ్స్. సో ఇక్కడ పోయెట్ క్వశ్చన్స్. సో ఎందుకంటే పోయెట్ డజంట్ అండర్స్టాండ్ ద వర్డ్స్ ఆఫ్ హర్ సాంగ్. పోయెట్ డజంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హర్ సాంగ్. ఆమె పాడుతున్న పాటకు ఆ పోయెట్ కి ఏమాత్రం అర్థం తెలియదు. కాబట్టి ఎవరైనా చెప్తారా ఆమె దేని గురించి పాడుతుంది, వాట్ ఇస్ ద థీమ్ ఆఫ్ ద సాంగ్. కానీ మళ్ళీ పోయెట్ పర్హాప్స్, బహుశా గెస్ చేస్తా ఉన్నాడు, స్పెక్యులేట్ చేస్తా ఉన్నాడు. ఆమె పాట ప్లెయింటివ్ నెంబర్స్ ఫ్లో, ఆమె పాట సాడ్ సాంగ్ కావచ్చు అని, సారఫుల్ సాంగ్ కావచ్చు అని గెస్ చేస్తా ఉన్నాడు. ఎవరైనా చెప్పండి ఆమె ఏం పాట పాడుతుంది. బహుశా ఆమె ఒక సాడ్ సాంగ్ అయి ఉంటది. దేని గురించి అది? ఓల్డ్ అన్హ్యాపీ ఫార్ ఆఫ్ థింగ్స్ గురించి అయి ఉంటది. ఏదైనా చాలా దూరంగా ఉన్న సంబంధించిన విషయాల గురించి, ఏదైనా పాతవి లేదా అసంతృప్తికరమైన అసంతోషకరమైన విషయాల గురించి, లేదా బ్యాటిల్స్ లాంగ్ ఎగో, సో హిస్టారికల్ బ్యాటిల్స్ గురించి, ఇప్పుడు చేసే యుద్ధాలకు సంబంధించి పాట అయి ఉంటుంది అని ఇతను ఊహిస్తున్నాడు పోయెట్. ఎందుకంటే పోయెట్ కి ఆ పోయం యొక్క మీనింగ్ తెలియదు కాబట్టి. అలాగే ఇట్స్ ఆర్ ఈజ్ ఇట్ సమ్ హంబుల్ లే, ఇది బహుశా ఆర్డినరీ సాంగ్ కావచ్చు, లేదా ఒక సింపుల్ సాంగ్ కావచ్చు అని అనుకుంటున్నారు. లేదా రోజు సంబంధించిన ఫెమిలియర్ మ్యాటర్ కావచ్చు, ప్రతిరోజు సంబంధించిన విషయాలు మనకి తెలిసిన విషయాలే కావచ్చు. లేదా సారో, లాస్ ఆర్ పెయిన్ దట్ హ్యాస్ బీన్ అండ్ మేబీ అగైన్. సో ఇది కామన్ పీపుల్ యొక్క, ఆర్డినరీ పీపుల్ యొక్క స్ట్రగుల్స్, డైలీ లైఫ్ లో ఉన్న స్ట్రగుల్స్, సారో, లాస్, పెయిన్ సంబంధించి కావచ్చు, మేబీ అని అంటున్నాడు. సో ఈ విధంగా ఆమె పోయం యొక్క థీమ్ ని పోయెట్ ఈస్ ట్రైయింగ్ టు గెస్. ఓకే, సో ప్లెయింటివ్ నెంబర్స్ అంటే సాడ్ సాంగ్ అని, హంబుల్ అంటే సింపుల్ సాంగ్ అని. స్టాంజా 4, వాట్ ఎవర్ ద థీమ్ ద మెయిడెన్ సాంగ్ యాజ్ ఇఫ్ అవర్ సాంగ్ కుడ్ హ్యావ్ నో ఎండింగ్. సో పోయెట్ ఏమంటున్నాడంటే థీమ్ ఏదైనా కానివ్వండి, అది బ్యాటిల్ హిస్టారికల్ బ్యాటిల్స్ గురించి పాడిందా, ఓల్డ్ సాంగ్ ఆర్ అన్హ్యాపీ సాంగ్స్ ఆర్ ఫార్ ఆఫ్ థింగ్స్, ఏదైనా కానివ్వండి, వాట్ ఎవర్ ద థీమ్, ఆర్డినరీ పీపుల్ గురించా, ఏదైనా కానివ్వండి. కానీ ఆ మెయిడెన్, ఆ గర్ల్, మెయిడెన్ మీన్స్ గర్ల్, ఆ అమ్మాయి పాడిన పాట అనేది నో ఎండింగ్, ఇట్స్ ఎండ్లెస్ సాంగ్, అది ముగింపు లేని పాట. అండ్ ఐ సా హర్ సింగింగ్ ఎట్ హర్ వర్క్ అండ్ ఓవర్ ద సికిల్ బెండింగ్.
సో అతను పోయేట్ స్పీకర్ ఆమె సికిల్ ఇది కొడవలితో పంటను కోయడం అలాగే పంటను కోస్తూ పాడడం చూశాడు. ఐ లిసన్ మోషన్లెస్ అండ్ స్టిల్. ఆ పాటను అతను కదలకుండా క్యాప్టివేట్ అయిపోయాడు, మంత్రముగ్ధుడు అయిపోయి ఆ పాటను అలాగే వింటూ వెళ్ళాడు. అండ్ ఐ మౌంటెడ్ అప్ ద హిల్ ద మ్యూజిక్ ఇన్ మై హార్ట్ ఐ బోర్ లాంగ్ ఆఫ్టర్ ఇట్ వాస్ హెడ్ నో మోర్. సో అతను ఆ పాటను కదలకుండా విని తర్వాత మౌంటెడ్ అప్ ద హిల్, సో ఆ హిల్ ని క్లైమ్ చేస్తూ పైకెక్కుతూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ పాట అతనికి వినబడకుండా పోయింది, ఆ చెవులకి ఆ పాట వినబడకుండా పోయింది. కానీ ద మ్యూజిక్ ఇన్ మై హార్ట్ ఐ బోర్, కానీ ఆ పాట తన మనసులో హృదయంలో నింపుకున్నాడు, ఇంకా తన హృదయంలో అది వింటూనే ఉన్నాడు. ఆ పాటను అతను ముందుకు వెళ్ళినా ఆ పాట చెవులకు వినబడకపోయినా తన హృదయంలో ఆ పాటను నింపుకున్నాడు. సో మెయిడెన్ గర్ల్ సికిల్, దిస్ ఇస్ సికిల్ కొడవలి, మోషన్ అండ్ స్టిల్నెస్ కదలకుండా ఉండడం. సో లెట్స్ సీ సమ్మరీ. ఐ ఎక్స్ప్లెయిన్ సమ్మరీ. William Wordsworth 1770 1850 was born on 7th April 1770 in Cockermouth in the Lake District. So ఇంగ్లాండ్ లోని లేక్ డిస్ట్రిక్ట్ లో విలియం వర్డ్స్ జన్మించాడు, అందుకే ఇతన్ని లేక్ పోయిట్ అని కూడా అంటారు. సో అతను రొమాంటిక్ మూమెంట్ లో ఒక ముఖ్య భూమికను వహించాడు. ఇట్ వాజ్ ఎ సెంట్రల్ ఫిగర్. హిస్ ఫేమస్ వర్క్, అతని యొక్క ఫేమస్ వర్క్ లిరికల్ బల్లాడ్స్. సో కో ఆథర్డ్, కలిసి రాశాడు. కొలరిడ్జ్ అనే రచయితతో తన స్నేహితులతో లిరికల్ బల్లాడ్స్ ని అతను కలిసి రచించాడు, అది 1798 లో. ఇది ఇంగ్లీష్ పోయిటరీలో ఒక గొప్ప టర్నింగ్ పాయింట్. సో అతని యొక్క సబ్జెక్ట్స్ ఏమున్నాయి, అతని పోయిటరీలో మనం ఏం చూస్తాము ఎక్కువగా, నేచర్ అండ్ ఆర్డినరీ పీపుల్. అతని పోయిటరీలో నేచర్ గురించి, ల్యాండ్స్కేప్, రివర్స్, ట్రీస్, డెఫోడిల్స్ ఇలాంటివి చూస్తాం. అలాగే ఆర్డినరీ పీపుల్ సంబంధించిన విషయాల్ని అతని పోయిటరీలో చూస్తాం. అందులో మోస్ట్ ఫేమస్ పోయమ్స్ లో ఐ వాండర్ లోన్లీ యాజ్ ఏ క్లౌడ్, టింటన్ అవే, డెఫోడిల్స్ ఇవి ఫేమస్ పోయమ్స్. సో ఇప్పుడు ప్రస్తుత పోయం ద సాల్టర్ రీపర్ వాజ్ పబ్లిష్ ఇన్ 1807. ఇది 1807 లో పబ్లిష్ అయింది. ఇది నేచర్ యొక్క రిఫ్లెక్షన్ మనకి, అలాగే ఇట్ సెలబ్రేట్స్ హ్యూమన్ లేబర్. సో ఇది ఇట్ ఈస్ అబౌట్ ఎ సైలెంట్ డెడికేషన్ ఆఫ్ ఎ గర్ల్ టు హర్ వర్క్. సో ఈ పోయం ఒక హైలాండ్ గర్ల్, పర్వత ప్రాంతంలో అగ్రికల్చర్ ఫీల్డ్ లో పంటను కోస్తూ ఉన్న ఒక అమ్మాయి పాడుతూ పంటను కోస్తూ ఉంది, ఒక సాడ్ సాంగ్ ను పాడుతా ఉంది. దాని గురించి పోయం డిస్క్రైబ్ చేసింది. సో సారఫుల్ సాంగ్. స్కాటిష్ ఫీల్డ్ లో, ఇది స్కాట్లాండ్ లో ఉన్న ఒక పంట పొలంలో. Though the poet cannot understand the meaning of the song, he is deeply moved by its haunting beauty. సో పోయట్ కి ఆ సాంగ్ యొక్క అర్థం తెలియదు, అయినా కానీ అతనికి అది చాలా అట్రాక్ట్ చేయబడ్డాడు ఆ పాటతో, హాంటింగ్ బ్యూటీతో. సో ఆమె వాయిస్ అతనికి చాలా మంత్రముగ్ధం చేసింది. ఈవెన్ దో he doesn't understand the words of the song, the poet is spellbound by the sweetness of the song of the solitary reaper. Solitary reaper, ఆ ఒంటరి అమ్మాయి పంటపొలంలో పనిచేస్తూ పాడిన పాట, దాని స్వీట్నెస్ అతన్ని మంత్రముగ్ధుని చేసింది. He says that anyone passing by should either stop or gently pass so as not to disturb her. అతను ఏం కోరుకుంటున్నాడంటే, మీరు ఎవరైనా వింటే ఆగి వినండి, లేదా మృదువుగా అక్కడ నుండి శాంతంగా కదలండి, ఆమెను మాత్రం డిస్టర్బ్ చేయకండి ఆమె పాటని అంటున్నాడు. ద స్వీట్ మ్యూజిక్ ఆఫ్ ద సాంగ్ ఈస్ ఎకోయింగ్ ఇన్ ద హోల్ వ్యాలీ. ఆమె యొక్క మధురమైన పాట ఆ వ్యాలీలో, ఆ లోయలో ప్రతిబింబిస్తా ఉంది. ఈ కంపేర్స్ ఆ వాయిస్ టు ది నైటింగేల్ దట్ కంఫర్ట్స్ weary desert travelers. ఆమె సాంగ్ ని, ఆమె వాయిస్ ని ఈ దేంతో కంపేర్ చేస్తున్నాడు, నైటింగేల్ తో కంపేర్ చేస్తున్నాడు. నైటింగేల్ కంటే చాలా మధురమైన పాట అది. అలసిపోయిన ట్రావెలర్స్, ప్రయాణికులని అరేబియన్ ఎడార్లో అలసిపోయిన ప్రయాణికులను కూడా ఆ పాట చాలా కంఫర్ట్ ఇస్తుంది, వాళ్ళకి ప్రశాంతతను చేకూరుస్తుంది. అండ్ దట్ కుకూ బర్డ్ దట్ బ్రేక్స్ ద సైలెన్స్ ఆఫ్ ద హీబ్రిడిస్. స్ప్రింగ్ టైంలో వచ్చి కుకూ బర్డ్ యొక్క పాట లాగానే అది కూడా హీబ్రిడిస్, సో చాలా దూరంగా ఉన్న రిమోట్ ఐలాండ్స్ ఆఫ్ స్కాట్లాండ్ యొక్క సీస్ యొక్క సముద్రం యొక్క సైలెన్స్ ని బ్రేక్ చేస్తా ఉంది. ఎలాగైతే కుకూ బర్డ్ ఒక క్రై ఉంటుందో అలాగే ఈమె పాట అంత
ఉంటుందని దీస్ కంపారిజన్స్ హైలైట్ ద యూనివర్సాలిటీ ఆఫ్ మ్యూజిక్ ద ట్రాన్సెండ్ లాంగ్వేజ్ బ్యారియర్స్. వర్డ్స్వర్త్ స్పెక్యులేట్స్. సో వర్డ్స్వర్త్ ఊహిస్తున్నాడు గెసెస్ ఆన్ ద థీమ్ ఆఫ్ అవర్ సాంగ్. ఆ పాట యొక్క థీమ్ ఏమై ఉంటుంది అని. ఎందుకంటే ఇతనికి ఆ పదాలు అర్థం కావు, అర్థం కాలేదు కాబట్టి. సో అది ఏం లాంగ్వేజ్ అనేది నాకు తెలియదు. పర్హాప్స్ ఇట్ ఈస్ అబౌట్ హిస్టారికల్ బ్యాటిల్స్, పాస్ట్ సారోస్. బహుశా అది గత కాలంలో పోరాడిన యుద్ధాల గురించి కావచ్చు, ఆ బాధలు కావచ్చు, ఒక ఆర్డినరీ హ్యూమన్ మామూలు వ్యక్తుల యొక్క సఫరింగ్ కావచ్చు, కష్టాలు కావచ్చు, స్ట్రగుల్ కావచ్చు. రిగార్డ్లెస్ ఆఫ్ ఇట్ సబ్జెక్ట్, దాని యొక్క థీమ్ ఏదైనా కానీ, వాట్ ఎవర్ ద థీమ్, సో సబ్జెక్ట్ ఏదైనా కానీ ఆ సాంగ్ మాత్రం అతని పైన గొప్ప ప్రభావాన్ని చూపింది. ద పోయెట్ లిసన్ టు ద సాంగ్ మోషన్లెస్లీ, కదలకుండా ఆ పాటను అతను వెళ్ళేంత వరకు విన్నాడు. ద సాంగ్ కంటిన్యూ టు ఎకో ఇన్ హిస్ ఆర్ట్ లాంగ్ ఆఫ్టర్ ఇట్ వాజ్ హర్డ్ నో మోర్. తను ముందుకు వెళ్ళిన తర్వాత కూడా, తన చెవులకు వినబడకుండా కూడా ఉన్నప్పుడు కూడా ఆ పాట తన మనసులో అది వినిపిస్తూనే ఉంది, మనసులో నింపుకొని ముందుకు సాగిపోయాడు. Thus, the Salter River is not merely about a girl singing. It is about how simple natural beauty can touch the soul and live forever in memory. So, ఈ Salter River ఒక గర్ల్ సింగింగ్ గురించే కాదు, ఇది ఒక నేచురల్ బ్యూటీ. ఎంత సింపుల్, అది ఒక మన సోల్ ని టచ్ చేస్తుంది, అది మన మెమరీలో ఎంత ఎప్పటికీ కూడా నిలిచి ఉంటుంది అని చెప్పడం ఇందులో మనకి కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.